పాపం పూజా హెగ్డే. ఇప్పుడు ఈమెని చూస్తుంటే ఈ మాట తప్ప మరొకటి అనట్లేదు అభిమానులు. ఎందుకు అంటారా? 2 ఏళ్ల కిందటి వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్తో అనుకున్న గాంజా శంకర్ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో పూజా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ బడ్జెట్ ఇష్యూస్తో ప్రస్తుతానికి ఆపేశారు. గతంలోనూ పూజా హెగ్డేకి ఇలాంటి షాక్లు బాగానే తగిలాయి. గుంటూరు కారంలో 2 షెడ్యూల్స్ అయ్యాక పూజ తప్పుకున్నారు. లేదంటే ఓ మై బేబీ అంటూ శ్రీలీల ప్లేస్లో హాయిగా మహేష్ బాబుతో డ్యూయెట్లు పాడుకునేవారు పూజ. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ప్రకటించిన జనగణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. అది పూజా కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపించింది. 2022 నుంచే పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్లు అదే ఏడాది వచ్చాయి.